నేడు కలెక్టర్లతోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌర సేవల అమలు లాంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సీసీఎల్ఏ, సిఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ స్టార్ట్ కానుంది. అనంతరం సిఎస్సి మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ప్రజెంటేషన్లు క్లిష్టంగా కాకుండా సూటిగా ఉండాలి. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను విభిన్నంగా నిర్వహిస్తున్నాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమల్లో జిల్లాల వారీగా జవాబుదారితనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నేడు కలెక్టర్లతోటి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌర సరఫరాల అమలు లాంటి కీలక అంశాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సీసీఎల్ఏ, సిఎస్సి, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఇక మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ స్టార్ట్ కానుంది. అనంతరం సిఎస్సి మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఈ సమావేశంలో ప్రజెంటేషన్లు క్లిష్టంగా కాకుండా సూటిగా ఉండాలి. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను విభిన్నంగా నిర్వహిస్తున్నాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాల వారీగా జవాబుదారితనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కలెక్టర్లతోటి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేలు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు 11 గంటలకు ఏపీ సచివాలయంలో ప్రత్యేకంగా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ప్రధానమైన అంశాలు ఇప్పటి వరకు ఏపీలో అంటే మనకున్న 26 జిల్లాలని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడం, దీంతో పాటుగా ప్రస్తుతం అంటే ఇండస్ట్రీస్ కానీ ఇతరితర పెట్టుబడులు కానీ ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ నుంచి మనకి ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్ ని అంటే చివరి దశ వరకు అంటే మనకి స్టార్టింగ్ నుంచి టెయిల్ వరకు అంటే ఏదైతే క్షేత్రస్థాయిలో బీపీఎల్ స్కీమ్ ద్వారా కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా సక్రమంగా అందజేసేందుకు కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఒక సాధారణమైన వ్యక్తిలాగానే పనిచేయాలి, క్షేత్రస్థాయికి వెళ్ళాలి. క్షేత్రస్థాయికి వెళ్ళటమే కాకుండా కూడా అసలు గ్రామాల్లో ఏం జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అందులో చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా 2 రోజులు పల్లె నిద్ర చేయాలి. పల్లె నిద్ర చేసి అక్కడేం జరుగుతుంది కూడా సమీక్షా సమావేశం నిర్వహించాలి. అయితే ప్రజాపాలనలో కూడా సంతృప్తికరమే కీలకమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇటువంటి కీలకమైన వ్యవస్థకి మనం చేరుకోవడానికి పౌర సేవల పథకాలపైన కూడా ప్రతి ఒక్క కలెక్టర్తో జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. అట్లా కింది స్థాయి అధికారుల వద్ద నుంచి కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఎప్పటికైతే ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి అందేటట్టుగా చేయాలని చెప్పారు. దీంతో పాటుగా 17% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలి. అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా వ్యవసాయం కానివ్వండి, ఇతర ఉత్పత్తులు కానివ్వండి, జీడీపీ రేట్ అంటాం మనం, ఇది 15% లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. అంటే నేడు రేపు కూడా ఈ కలెక్టర్ల సమావేశం జరిగింది. ప్రధానంగా 8 అంశాలుగా కలెక్టర్ల సదస్సులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరుపుతారు. ఈ 5 ఏళ్లలో 125 కేబినెట్ సమావేశాలు జరిగినాయి. 25 కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు నిర్వహించడం కూడా జరిగింది. వీటిలో ఏదైతే ప్రామాణికాలు ఉన్నాయో ఆ ప్రామాణికాల్లో ఎందుకు ఈ ప్రజా వ్యవస్థలో ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు నిర్దేశం చేస్తున్నారు. సదస్సులో అంశాలపైన కూడా మంత్రులు, కార్యదర్శికి ఇప్పటికే సీఎం నిర్దేశం చేశారు. అలాగే నెక్స్ట్ జన్ రిసార్ట్స్ పై మంత్రులు, అధికారుల కమిటీతో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ సమావేశంలో ఈ రోజు రేపు కూడా కలెక్టర్ సమావేశాలు కీలకంగా జరగనున్నాయి. దీన్ని ఈసారి కాకుండా ప్రధానంగా దీన్ని 4 క్లస్టర్లుగా విభజించున్నారు. ఈ 4 క్లస్టర్లో ప్రధానంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియాస్ ఒక క్లస్టర్, ఇటువైపు చూసుకుంటే రాయలసీమ మరో క్లస్టర్, ఇటువైపు చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఈ రాయలసీమలో ఇటు కర్ణాటక జిల్లాని ఆనుకున్న జిల్లాలు అదొక క్లస్టర్ గాను, అభివృద్ధి చెందిన రాష్ట్రంలో మన జిల్లాలు ఏదైతే ఉన్నాయో అమరావతికి అభివృద్ధి చెందిన జిల్లాలు కూడా మరో క్లస్టర్ గా వెళ్తున్నారు. వీటన్నిటిపైన కూడా సంక్షిప్తంగా ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేస్తూ పీజీఆర్ఎస్ వ్యవస్థను కూడా మరింతగా బలోపేతం చేయాలి. ప్రజల నుంచి ఏదైతే ఫిర్యాదులు వస్తాయో ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో వీళ్ళు పరిశీలించాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
చిన్న చిన్న సమస్యలు ఎప్పుడైతే అరికట్టబడతాయో ఈ సమస్యలు అరికట్టబడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటుగా మెప్మా, స్వయం సమృద్ధి, మహిళలకు కావాల్సింది, రైతుల సంక్షేమం, వీటన్నిటిపైనే ప్రధానంగా కలెక్టర్ దృష్టి పెట్టాలని, ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో వెనుకబడిన ప్రాంత ప్రజలు స్వయం సమృద్ధి సాధించుకునేందుకు కూడా అక్కడే కలెక్టర్లు కీలక వ్యవహరించాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు దశాదిశ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.